హాయ్ హలో వెల్కమ్ టు హర్నికాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని నా శివయ్యని కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఈరోజు అయితే ఇదైతే ట్యూస్డే మార్నింగ్ వ్లాగ్ అన్నమాట. మార్నింగ్ అయితే నేను పాస్తా చేశాను బ్రేక్ఫాస్ట్లోకి. ఇంకా పిల్లలు హస్బెండ్ అందరు తిని వెళ్ళారు. మా పాప అయితే తినదు కాబట్టి ఉన్న కొంచెం నేనే వేసుకున్నా, కొంచెం ఉంటే అదే చేశాను అనమాట. ఇంకా మండే నైట్ అయితే మొత్తం ఇల్లంతా డీప్ క్లీనింగ్ చేసుకున్నాము. ఇల్లంతా కాదు, కిచెన్ హాల్ మాత్రమే చేసుకున్నాం అన్నమాట. మేము ఎప్పుడు ఇల్లు నైట్ టైమ్సే క్లీన్ చేసుకుంటాం అన్నమాట. ఎందుకంటే మా వారు ఆఫీస్ డ్యూటీకి వెళ్తూ ఉంటారు కాబట్టి ఆయనకి లీవ్ ఉండదు. సండేస్ చేసుకుందామంటే పిల్లలు ఉంటారు కాబట్టి ఎంత చెప్పినా పిల్లల్ని మేనేజ్ చేయడం కష్టం అవుతుంది కదా, అటు ఇటు తిరుగుతూనే ఉంటారు, డస్ట్ అవుతుంది అని చెప్పి మేము నైట్ టైమ్స్ క్లీన్ చేసుకుంటాం అన్నమాట. పిల్లలు లోపల బెడ్రూమ్లో పడుకోబెట్టి కిచెన్ హాల్ అయితే మేము మంచిగా క్లీన్ చేసుకున్నాము. చూడండి, ఇంత డస్ట్ లేకుండా అందులో నాకు వచ్చినట్టు, మాకు నచ్చినట్టు, నాకు కంఫర్టబుల్గా, నాకు ఏది ఎక్కడ ఉందో తెలిసేటట్టు నాకు నచ్చినట్టు ఆర్గనైజ్ చేసుకున్నాను అనమాట. ఇంకా పిల్లల ఫొటోస్కి అయితే ఎంత డస్ట్ పట్టిందో చెప్పలేము. నైట్ అంతా కూర్చొని ఫోటోలే చాలాసేపు క్లీనింగ్ అయిందన్నమాట. ఇంకా మోస్ట్లీ మా హస్బెండే చేస్తారు హెల్ప్. మేము వేరే వాళ్ళ పైన కంటే మేము ఏది ఎట్లా అని కాకుండా మా కన్వీనియన్ని బట్టి మేము వర్క్ చేసుకుంటామన్నమాట. ఇది అది అని కాకుండా. ఇంకా మా పాప అయితే లేచిందనమాట. తనకి ఏమైనా తింటావా అమ్మ అంటే ఏమొద్దంట, పరిగెడుతుంది. ఇంకా మేము ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేసుకున్నాము. ఇంకా ఆకుకూరలు తెచ్చుండే నైట్, మండే మార్నింగ్ మార్కెట్ జరుగుతుంది. ఇంకా ఫ్రూట్స్కి ఇట్లా తెస్తే బాగోదు కదా, అంత క్లీనింగ్ ఉన్నప్పుడు ఇది మాత్రం అట్లుంటే బాగుండదు కాబట్టి మొత్తం క్లీన్ చేసుకున్నాను. ఇంకా ముందే పాపలు ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు వెళ్ళగానే మిషన్లో అయితే వేసేసాను. మిషన్ ఆన్ చేసా, ఇవన్నీ అయినాయి. స్పేస్ లేక కొన్ని చున్నీస్ లైట్ వెయిట్వి చైర్ పైన వేసాను. తర్వాత బెడ్షీట్స్ బొంతలు అవన్నీ కూడా మిషన్లో వేసాను అనమాట. మిషన్ అవుతూ ఉంది, ఆల్మోస్ట్ అవ్వనీకి వచ్చింది. ఇంకా ఈలోపు నేను గిన్నెలన్నీ తోమేసుకుందాం, పొయ్యి కడుక్కుందాం. పొయ్యి అయితే చాలా దరిద్రంగా ఉందనుకోండి, చూసి ఏమనొద్దు, షాక్ అవ్వద్దు అనమాట. ఎందుకంటే ఎంత లేదన్నా కొంత గొప్ప ఆయిల్ మార్కలు చిమ్ముతూ ఉంటాయి కదా వంట చేసేటప్పుడు, దానిపైన డస్ట్ అంతా పడి చాలా గలీజ్గా అయిందనమాట. ఇంకా తర్వాత అది వాష్ చేసుకోవాలి. గిన్నెలు అయితే ఎన్ని తోమైనా, ఎన్ని ఉన్నాయా ఎన్ని పడ్డా అంటే నైట్ దులిపినప్పుడు కొన్ని మళ్ళీ డబల్ వర్క్ అయింది అనుకోండి, దానివల్ల అన్నీ అయిపోయినాయి. ఇంకా తర్వాత అంతా క్లీన్ అయితే చేసుకున్నా. డస్ట్ పడింది కదా, చాలా టైం పట్టింది. రోజు క్లీన్ చేసుకునే దానికంటే ఎక్కువ టైం పట్టిందనమాట. ఇంకా అందుకే నాకు వీడియో తీయడానికి కూడా వీలు అవ్వలేదు. అందుకే మొత్తం క్లీన్ చేసుకున్నాక చూపిస్తున్నాను అనమాట. పండగకి అయితే నా పొయ్యి నా కిచెన్ అయితే రెడీగా ఉందన్నమాట. చాలా టైం పట్టింది అసలు. 3-4 టైమ్స్ రుద్దాను అనమాట. వాటర్ నురుగు పెట్టినాక కనిపించలేదు, మళ్ళీ రుద్ది క్లీన్ చేశాను అనమాట. ఇంకా క్లీన్ చేశాక నేనైతే ఇల్లు మొత్తము తుడిచేసుకుంటున్నాను అనమాట. ఇల్లు రోజు బయట కిచెన్ తుడుస్తున్నాను కదా, ఇంకా పండగ అంటే మొత్తం క్లీనింగ్ అయిపోవాలి కాబట్టి మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను కిచెన్ హాలు. ఇంకా ఈ గ్యాప్లో మెట్లు కూడా ఊకేసి వచ్చానమాట. అది మీకు చూపించలేదు నేను. మెట్ల మీదే నాకు వీడియో తీసుకునే వీలు లేదనమాట, అందుకోసమని నేను అది తీయలేదు. చెప్పాను కదా లాస్ట్ ఎప్పుడో వీడియోలో, ఈ మంత్ మొత్తం మళ్ళీ March 14th వరకు మనదే అనమాట మెట్ల డ్యూటీ. ఇంకా నేనైతే ఇల్లంతా క్లీన్ చేసుకుంటున్నాను. తర్వాత నాకు ఇంకొక డౌట్ వచ్చింది, శివరాత్రి రోజే ఉతుక్కోవాల బట్టలు, ముందు రోజు ఉతుక్కోకూడదు. నేను అన్ని పండుగలకి ముందే క్లీన్ చేసుకొని శివరాత్రి కూడా అలాగే ఉంటాను. కొంతమంది చెప్పారు నాకు, శివరాత్రి రోజే ఉతుక్కోవాలి, ముందు రోజు ఉతుక్కోకూడదు శివరాత్రికి అని చెప్పారు. అది ఎంతవరకు నిజమో మీరు తెలిసిన వాళ్ళు ప్లీజ్ కామెంట్ చేయండి. తర్వాత చిత్తల్లి ఫ్రెష్ చేయించి నేను కూడా ఫ్రెష్ అయిపోయాను. మ్యాట్లు మష్క బట్టలు అన్నీ ఉతికేసుకున్నాను అనమాట. ఇంకో పిల్లో కవర్స్ అవన్నీ తీసి మిషన్లో వేసాను కదా. క్యారమ్ బోర్డు పైన ఎందుకు పెట్టానంటే తుడిచేటప్పుడు తడిసిపోతుందని, ఇంకొకటి దాని వెనకాల బల్లి తిరుగుతుందనమాట అది కింద ఉంటే, అందుకోసమని దాన్ని బెడ్రూమ్లోకి షిఫ్ట్ చేద్దామని పెట్టాను. ఇంకా తర్వాత నేను ఫ్రెష్ అయిపోయాను కదా, మెట్ల మీద ముగ్గు లేదు, మళ్ళీ అసలే రేపు పండగ కదా, వీలు కాదు ముగ్గు పెట్టకుండా. మనం ఆటకున్నప్పుడు మన పండుగలకి మనం ఫ్రెష్నెస్ ఇవ్వాలి కదా, ఇంకా ఆగిపోయి ఉంటాయని నేనైతే ముగ్గు పెట్టడానికి వెళ్తున్నా. ముగ్గు పెట్టేసి వచ్చేటప్పటికి 3:15 అయిందనమాట. నాకు ఇంకా ఆకలేస్తుంది. ఈ టైంలో అన్నం తినే అంత టైం లేదు, నేను స్కూల్ దగ్గరికి వెళ్ళిపోవాలి కాబట్టి కొంచెం రిలాక్సేషన్ కోసం ఒక చాకోపై అయితే తింటున్నాను. మీలో ఎంతమందికి చాకోపై అంటే ఇష్టమో చెప్పండి. నాకు ఇష్టం చాకోపై. చాక్లెట్ బిస్కెట్ కంటే నాకు చాకోపైయే చాలా ఇష్టం అన్నమాట. నేనైతే చాకోపై తినేసి మా పాపకు కూడా ఒకటి ఇచ్చింది. నేను తింటుంటే తను ఊరుకుంటుందా, తను ఒకటి నేను ఒకటి తినేసి నేనైతే ఇంకా స్కూల్ దగ్గరికి బయలుదేరాలన్నమాట.
ఎంతమంది శివరాత్రికి ఉపవాసం ఉంటున్నారు అన్నది కామెంట్ చేయండి. ఇంక ఈ మధ్య అయితే మా పాప అసలు రావట్లేదు స్కూల్ దగ్గరికి. గత 3-4 డేస్ నుంచి తనైతే రావట్లేదు. మరి ఎందుకో ఏమో. మమ్మీ నేను ఉంటాను, నువ్వు వెళ్ళు అని చెప్తుందన్నమాట. ఇంకా సరే అని చెప్పి నేనైతే బయలుదేరుతున్నాను. నేను జుట్టు కూడా వేసుకోలేదన్నమాట, చెప్పాను కదా టైం లేదని. ఇంకా జుట్టు కూడా చాలా పచ్చిగా ఉండే అనమాట. ఒక క్లిప్పు పెట్టేసుకొని నేనైతే అమ్మో జాగ్రత్తగా ఉండు, బయటికి రావద్దు, ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపో గబుక్న అని చెప్పి, బయటికి వెళ్ళకూడదు, ఏది ముట్టకూడదు అని చెప్పి బయలుదేరాను అనమాట. ఇంకా నేనైతే వెళ్ళి పిల్లల్ని అయితే తీసుకొచ్చేసాను. నేను ఎంత అలసిపోతాను తెలుసా స్కూల్ దగ్గరికి పోయి వచ్చేటప్పటికి. ఆ బ్యాగ్ వేసుకున్నందుకో తెలీదు, అంతసేపు ఎదురు చూస్తున్నందుకో నాకు తెలియదు. కానీ ఇంకా పిల్లలైతే చాలా యాక్టివ్గా ఉంటారు, వాళ్ళకే ప్రాబ్లం ఉండదు. వాళ్ళే బ్యాగ్ మోసుకొచ్చినా వాళ్ళు యాక్టివ్గా ఉంటారు, నేనే మోసుకొచ్చినా కూడా వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు అనమాట. ఇంకా నేను వచ్చేసి దండాల మీద పొద్దున వేసిన బట్టలన్నీ తీసేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే మళ్ళీ బొంతలు బెడ్షీట్లు అన్నీ ఆరేయాలి కాబట్టి. ఇంకా తీసుకొని లోపలికి వచ్చిన ఏవే వారినాయి ఏవే వారలేవని చూసుకుంటూ వేసుకుంటూ తీసుకుంటూ ఉన్నానన్నమాట. ఇంకా చూడండి రాగానే టీవీలలో చూస్తూ ఉన్నారు. మామూలుగా అయితే అట్లనే చేస్తూ ఉంటారు. టీవీ ఆన్ ఉండకపోతే, ఇంతకుముందు నేను మా పాప వచ్చేటప్పుడు టీవీ ఆన్ ఉండకపోతే వాళ్ళు టక్కున యూనిఫామ్స్ షూస్ తీసి వాళ్ళ వర్క్ వాళ్ళు చేసేవాళ్ళు. ఈ మధ్య ఏంటంటే పాప ఇంట్లో ఉంటుంది కదా, వచ్చేసరికి టీవీ ఆన్లో ఉండే వరకు వాళ్ళకి టీవీ షోకి ఎక్కువ అయిపోయి టీవీలో మూతి పెట్టేస్తుంది. తర్వాత నేను అవి తీస్తూనే, ఏం నకరాలు చేస్తున్నావా నువ్వు, వెళ్ళి యూనిఫామ్ ఇట్లా తీసే, ముందు షెడ్యూల్స్ అస్సలు మారకూడదు అని బెదిరిస్తూ ఉన్నాను. తర్వాతకి వాడు ముందుకు వస్తాడేమో అని కెమెరా ఆన్లో ఉంది నాన్న అని చెప్తా ఉన్నాను అనమాట. ఇంకా వాడు అక్కడికే వెళ్ళిపోయాడు. ఇంకా నేను నా సరౌండింగ్స్లో మా పక్క నాకు అప్పుడే బట్టలు వేసిందనమాట, అటు పక్క ఉన్నాయి, ఇంకా అందుకే తీసేసాను. ఇంకా సరే అని నా మట్టుకు మాత్రమే వీలే అని వేసుకుంటున్నాను అనమాట. బెడ్షీట్ ఎలాగో పల్చగా ఉంటుంది కాబట్టి డబల్ మడత వేసుకుంటే 2 పడతాయిలే అని అది ఫోల్డ్ చేసుకొని అయితే వేసుకుంటున్నాను. అక్కడ వేసిన కటన్ తీసేసి అటు పక్క వేసుకుంటున్నాను అనమాట. అది ఫాస్ట్గా ఆరిపోతుంది కదా కటన్ ఇంకా బెడ్షీట్ కంటే అని చెప్పి. ఇంకా మా బాబా బొమ్మలు చూస్తే తెగ గెంతేస్తుంది. బ్యాగ్స్ తీసి లోపల పెట్టమంటే తనే లాగేస్తుంది చూడండి. ఇంకా నేను అన్నీ తీసుకొచ్చేసాక వాళ్ళకైతే ఫ్రెష్ అయిపోయారు. ఫ్రెష్ అయ్యాక ఒకరికి పుదీనా ఒకరికి కొత్తిమీర ఇచ్చి తుంచమని చెప్పాను అనమాట. తెంపమని మళ్ళీ తిట్టుకోకండి. వాళ్ళైతే అది క్లీన్ చేస్తున్నారు. షోల్డర్ స్ట్రైట్గా పెట్టమంటే ఎలా టక్కుంటా ఉన్నాయో చూడండి. ఇంకా ఆరేయాల్సినవి ఉన్నాయి, ఆరేసినవి తెచ్చుకున్నాను కదా. ఇంక ఇవన్నీ అయితే నేను మర్చేసుకుంటున్నాను. కబుర్లు ఆడుతూ మా అమ్మాయి నేను కూడా తెంపుతున్నాను మమ్మీ అంటా ఉందన్నమాట. పనులు చేస్తున్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది కదా, క్యూట్గా మాట్లాడుతూ ఇంకా వాళ్ళైతే పనులు చేస్తారు. అప్పుడప్పుడు ఇలా బిజీగా ఉంచినప్పుడే టీవీని అవాయిడ్ చేస్తారనమాట. కాస్త రిలాక్సింగ్ అయినట్టు ఉంటుంది, వాళ్ళకి పనులు నేర్చుకున్నట్టు ఉంటుంది. ఇంకా 2 ఇస్తే ఒకరేమో పుదీనా అని ఒకరేమో కొత్తిమీర అని. మళ్ళీ మీరు అనుకోవచ్చు అదేంటి రాగానే పనులు చెప్తుందని. టీవీ చూడడం కంటే పెద్ద పని అయితే కాదు కదా, దానికంటే ఇదే బెటర్ కదా. ఇంకా నేనైతే కూర్చొని బట్టలన్నీ మర్చేసుకుంటున్నాను అనమాట. ఈ మధ్య 2-3 డేస్గా డబల్ మర్చేయాల్సి వస్తుంది బట్టలు కూడా. ఒకరోజు టవల్స్ అని, ఒకరోజు బట్టలని, ఇలా అనమాట. ఇంకా నైట్కి మళ్ళీ వేయాలంటే ఆరిని మళ్ళీ తీసి మళ్ళీ మర్చేసుకోవాలన్నమాట. ఇదే షెడ్యూల్లో గడిచిపోతూ ఉన్నాయి రోజులన్నీ. ఇంకా తర్వాత వాళ్ళకి ఏమైనా స్నాక్ పెట్టాలి, అప్పటికే అడుగుతూ ఉన్నారు. నేను అడుగుతూ ఉన్నా బటర్ మిల్క్ తాగుతారని. మా చిన్న బటర్ మిల్క్ నాకు వద్దని, మా పెద్దోడేమో నాకు లస్సీ చేసి ఇవ్వమని అడుగుతూ ఉన్నారనమాట. ఇంకా చూడాలి ఏం చేయాలో. షుగర్ కదా అని మా హస్బెండ్ ఏమో ఇంకా ఖచ్చితంగా ఇవ్వు, మా పిల్లల ముగ్గురికి భలే వేడి అవుతుంది అన్నమాట. ఇలా గడ్డలు వచ్చేసి, ఒకరికేమో ముక్కులోనే వచ్చి బ్లడ్ వచ్చేసి ఇలా అంతా ఉంటుంది అనమాట. అందుకే స్టార్ట్ అయ్యాక ఇస్తే ఆ వేడి ఎలాగో బయటికి వచ్చేస్తుంది. కొంచెం స్టార్ట్ అవ్వక ముందు నుంచి షెడ్యూల్ చేసుకున్నాం అనుకోండి, అంత వేడి బయటికి రాదు, నార్మల్గా ఉంటుందని చెప్పి ఇక్కడ నుంచి రోజు బటర్ మిల్క్ ఇద్దామని చూస్తున్నాను అనమాట. ఇంకా మేము సమ్మర్ వచ్చేస్తే చాలా ఇంకా అంబళ్ళు అలాంటివి ఎక్కువ తీసుకుంటాం అన్నమాట. నాకైతే అలవాటు లేదు, కానీ ఇప్పుడు పిల్లలు కదా కంపల్సరీ వాళ్ళకి అలవాటు చేయాలి. మా పిల్లలు అంబలి బాగానే తాగుతారు. మా చిన్నోడు ఒక్కడే పెరుగు దగ్గర అటే ఇటుగా ఉంటారు, కానీ పర్లేదు తింటారు. ఇంత ముందు కూడా చెప్పాను నేను చాలాసార్లు, ఏది పెట్టినా నో అని చెప్పారన్నమాట. నో అన్న నేను కాస్త కన్విన్స్ చెప్తే తినేస్తారు పాపము. అలా ముండికి పేచి చేసే పిల్లలు అయితే కాదన్నమాట. మీలో ఎంతమంది సమ్మర్లో వేడి చేస్తుంది, సమ్మర్ కోసం ఇంకేమైనా బెస్ట్ టిప్స్ ఉంటే చెప్పండి. చాలామంది
పెట్టి అవేవో గింజలు సబ్జాన్ గింజలు తాగమని చెప్తారు. మా ఆయన అయితే చాలాసార్లు తెచ్చాడు కానీ నేను తాగలేదు. అవి నానినాక చూసే టెక్స్చర్కే నాకు అసలు తాగబుద్ధి కాలేదన్నమాట. ఇంకా నా బట్టలన్నీ మర్చేయడం అయిపోయింది. ఆల్మోస్ట్ వాళ్ళ తుంచడం కూడా దగ్గరకు వచ్చిందనమాట. ఇంకా నేను అవన్నీ అయిపోగానే సర్దేసుకొని ఇంకా వాళ్ళకైతే బటర్ మిల్క్ చేసి ఇవ్వాలి. నేనైతే పెద్దగా ఏమి వేయను, పిల్లలు కదా మధ్యలో ఏం తగిలినా వాళ్ళు తినరని చెప్పేసి నేనైతే ఉత్తి కొంచెం పెరుగు సాల్ట్ మాత్రమే వేసి చేస్తానన్నమాట. ముందు కొంచెం పెరుగు వేసుకొని దాన్ని కొట్టేసుకున్నాం అనుకోండి. మా అమ్మాయికి చూడండి పెరుగు ఉత్తకే తింటే తనకు అంత ఇష్టం, మా పెద్దోడికి కూడా ఇష్టం అనమాట. ఉత్తి మా చిన్నోడికే ఇష్టం లేదు, వాడికి నా అలవాటు వచ్చింది. నేను పెరుగు తినను, అసలు నాకు ఇష్టం ఉండదు. కానీ కొన్నిసార్లు ఏదో తప్పదు అన్నట్టు. చిన్నప్పుడు అసలు తినకపోతున్నా, ఆఫ్టర్ మ్యారేజ్ కొన్నిసార్లు తప్పదని. ఇంకా చూడండి ఇలా స్పూన్తో కొట్టుకుంటే పెద్దగా ఉండలు ఉండదు అనమాట. తాగేటప్పుడు కూడా మంచిగా ఉంటుంది. వాళ్ళిద్దరు ఇష్టంగా తాగుతారు. మా చిన్నోడు కొంచెం ఏడుస్తూ తాగుతాడు, అవి పక్కకు పెట్టుకుని తాగురా అంటే అప్పుడు తీసుకొని తాగుతున్నాడు అనమాట. ఇంకా వాళ్ళతో పాటు నేను కూడా కొంచెం తాగాలి కదా, అంత చెత్త చూడండి నా లాక కంటే చెత్త ఎక్కువ వెళ్ళిందనమాట. ఇంకా వాళ్ళైతే తాగుతున్నారు. తర్వాతకి వాళ్ళది అయిపోయాక నేను కొంచెం ఉంటే పోసుకొని నేను తాగేస్తున్నాను. తర్వాతకి చూడండి వాళ్ళ లంచ్ బాక్స్ పొద్దునే అన్ని దోమైనా మళ్ళీ అన్ని పడ్డాయి. ఇంక ఇక్కడ తోటకూర పాలకూర కూడా ఉంది, పచ్చిమిర్చి తొడిమెలు తీసి పెట్టుకోవాలి ఆ బాక్స్లో. అలా చాలా వర్క్ ఉందన్నమాట. ఇంకా మా అమ్మాయికి నేను మెహందీ పెట్టాను, బాగుందా లేదా అది నేనే వేసాను అనమాట. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా ఈ రోజుకైతే ఇంతే వీడియో. ఇంకా నెక్స్ట్ అయితే ఏం షూట్ చేయలేం. మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నందుకు ఏమీ అనుకోద్దు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరెవరైతే ఫాస్టింగ్ ఉంటున్నారో వాళ్ళందరికీ హ్యాపీ శివరాత్రి, మిగతా అందరికీ కూడా హ్యాపీ శివరాత్రి. బాయ్ బాయ్.